ధర్మం ఈ ఒక్క మాటలో ఎంత అర్థముందో కదా. సరే, ఈరోజు మనం మహాభారతంలోని ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ ధర్మానికి ఉన్న రెండు విభిన్నమైన కోణాలను చూడబోతున్నాం. ఒకటి భీకరమైన యుద్ధభూమిలో కనిపిస్తోంది, మరొకటి రాజభవనం గోడల మధ్య వినిపిస్తోంది. అసలు కర్తవ్యమంటే ఏంటో తెలుసుకుందాం. సరే, ఇక కథలోకి వచ్చేద్దాం. ఊహించుకోండి, విశ్వమంతా ఒక పెద్ద గందరగోళం. ఎక్కడ చూసినా భయం, అల్లకల్లోలం. అసలు ధర్మాన్ని నిలబెట్టాల్సిన వాళ్లే ప్రాణభయంతో పారిపోతున్నారు. మొదటగా చూద్దాం దేవతల యుద్ధం. ఇందులో మనం చూడబోయేది ఒక యోధుడి ధర్మం. చూడండి, అసురుల దాడి ఎలా ఉందంటే దేవతల్ని చిత్తుచిత్తుగా ఓడిస్తున్నారు. విశ్వమంతా అల్లకల్లోలమైపోయింది. ఇది మామూలు ఓటమి కాదు, సంపూర్ణ పరాజయం. దేవతల సైన్యం మొత్తం చెల్లా చెదిరైపోయింది. ఆఖరికి దేవతలకే రాజైన ఇంద్రుడు కూడా భయంతో పారిపోయాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో తెలుసా? నిజంగా ఊహ కూడా అందదు. మహిషాసురుడు, అసురరాజు, ఒకే ఒక్క పర్వతాన్ని విసిరాడు, అంతే. 10,000 మంది దేవసైనికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అంటే ఇది సంపూర్ణ వినాశనమన్నమాట. ఇక అంతా అయిపోయింది, దేవతల ఓటమి ఖాయం అనుకుంటున్న టైంలో ఒక హీరో వచ్చాడు. అతనే కుమారస్వామి. విశ్వంలో మళ్లీ సమతుల్యతను తీసుకురావడానికి, ఒక యోధుడి అసలైన కర్తవ్యమేంటో చూపించడానికి ఆయన రంగంలోకి దిగాడు. కుమారస్వామి రాకతో కథ మొత్తం మారిపోయింది. శివుడి ఆజ్ఞతో యుద్ధంలోకి దిగిన ఆయన తన చేతిలో ఉన్న అజేయమైన శక్తి ఆయుధంతో మహిషాసురుడిని బూడిదజేశాడు. అతని సైన్యాన్ని మొత్తం నాశనం చేసేశాడు. చూశారా, విశ్వంలో మళ్లీ శాంతి నెలకొంది. ఇదే కదా యోధుడి అసలైన ధర్మం, ధర్మాన్ని కాపాడటం. అయితే ధర్మమంటే కేవలం యుద్ధభూమిలో శత్రువుల్ని చంపడమేనా? కాదు. ఇప్పుడు మనం మరో కోణాన్ని చూద్దాం. భీకరమైన యుద్ధం నుండి ఇప్పుడు మనం ఒక రాణి అంతఃపురంలోకి వెళ్తున్నాం. అక్కడ ఇద్దరు రాణుల మధ్య ఒక రహస్య సంభాషణ జరుగుతోంది. ఇంటి ధర్మం గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. సత్యభామ సాక్షాత్తు శ్రీకృష్ణుడి భార్య ద్రౌపదిని ఒక ప్రశ్న అడుగుతోంది. అసలు నీ 5 భర్తలు నీకు అంత అంకితభావంతో ఎలా ఉంటారు? ఏదైనా వ్రతం చేస్తున్నావా? మంత్రముందా? లేక ఏదైనా మందుందా అని అడిగింది. అంటే భర్తను గుప్పెట్లో పెట్టుకోవడానికి ఏదో మాయ చేసిందని ఆమె నమ్మకమన్మాట. మరి ద్రౌపది ఏం చెప్పిందో చూద్దామా? ఆమెది సేవతో కూడిన మార్గం, మాయ కాదు, భక్తితో కూడిన మార్గం. ద్రౌపది చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతాం. ఆమె అంటుంది, మంత్రాలు, తంత్రాలు, లేపనాలతో భర్తను వశం చేసుకోవచ్చని అనుకోవడం అవివేకం. ఆ దారి ప్రేమకు కాదు, వినాశనానికి దారితీస్తుంది అని ఖరాఖండిగా చెప్పేసింది. చూడండి, ద్రౌపది 2 దారుల్ని మన ముందు ఉంచింది. ఒకవైపు మంత్రతంత్రాలు. అవి అపనమ్మకాన్ని, భయాన్ని సృష్టిస్తాయి, చివరికి పరువు తీస్తాయి. మరోవైపు నిస్వార్థసేవ. అది ప్రేమను, గౌరవాన్ని పెంచుతుంది, ఇంట్లో సిరిసంపదలు నింపుతుంది, ఆనందాన్ని, కీర్తిని తెచ్చిపెడుతుంది. రెండిటికీ ఎంత తేడా ఉందో కదా. సరే, మంత్రాలు కాకపోతే మరి ద్రౌపది రహస్యమేంటి? ఆచరణలో ఆమె ధర్మం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆమె అసలైన శక్తి ఎక్కడనుంచి వస్తోందో ఇప్పుడు చెబుతోంది. అహంకారం, అసూయ, కోపం లేకుండా సేవ చేస్తానంటోంది. తన భర్తల అవసరాలు అందరికన్నా ముందే తానే స్వయంగా చూసుకుంటోంది. అందరికన్నా ముందు లేచి, అందరికన్నా చివర పడుకుంటోంది. ఖజానా నుండి గుర్రకుశాల వరకు మొత్తం రాజ్యాన్ని తనే నిర్వహిస్తోంది. ప్రతి ఒక్క సేవకుడి పేరు, వాళ్ల పని ఏంటో ఆమెకు తెలుసు. అత్తగారిని ఎంతో భక్తితో చూసుకుంటోంది. ఇది ఆమె శక్తి. ఆమె పనులు ఎంత పెద్దవో కొన్ని లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రతిరోజూ 8,000 మంది బ్రాహ్మణులకు భోజనాలేర్పాటు చేస్తుంది, అది స్వయంగా పర్యవేక్షిస్తూ. ఇది ఒక రాణిగా ఆమె ధర్మం. అంతేకాదు, ఆ 8,000 మందితో పాటు మరో 10,000 మంది యతులకు, ఋషులకు అది బంగారు పళ్ళెల్లో భోజనం పెట్టిస్తోంది. ఇది కేవలం భోజనం పెట్టటం కాదు, అదొక ధార్మిక కర్తవ్యం. ఇంకా అయిపోలేదు. రాజభవనంలో ఏకంగా 1,00,000 మంది దాసీలు పనిచేస్తుంటే వాళ్లందరి బాగోగులు, వాళ్ల పనులను కూడా తనే చూసుకుంటుంది. వీళ్లే కాకుండా ఇంకా లెక్కలేనంత మంది సిబ్బంది, గుర్రాలు, ఏనుగులు, వీటన్నింటి బాధ్యత కూడా ఆమెదే. అంటే ఒక చిన్న నగరాన్నే తను నడిపిస్తోందన్నమాట.
అందుకే ద్రౌపది అంటుంది, ఇదే నా మాయ, నా ధర్మం పట్ల నాకున్న సంపూర్ణ అంకితభావం. ప్రతిదీ తను ఇంత పక్కాగా చూసుకోవటం వల్లే ఆమె భర్తలు, పాలకులుగా తమ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అందుకే ఆమె వాళ్ళ సంపూర్ణ నమ్మకాన్ని, ప్రేమను సంపాదించుకుంది. సరే, ఒకవైపు ద్రౌపది ధర్మానికి నిలువుటద్దంలా నిలిస్తే, మరోవైపు దీనికి పూర్తి వ్యతిరేకమైన ఒక కథ నడుస్తోంది. అదే అధర్మం నీడ. అధర్మం అంటే ధర్మానికి వ్యతిరేకమైనది. అన్యాయం, చెడు, అసూయ, ద్వేషం లాంటి వాటి నుండి పుట్టే పనులు. ఇప్పుడు పాండవులు అరణ్యవాసంలో కష్టాలు పడుతున్నారు. ఈ విషయం వాళ్ల దాయాదులైన కౌరవులకు తెలిసింది. పాండవులు కష్టాల్లో ఉన్నారని తెలిసి కౌరవులకు జాలి కలగలేదు. పైగా వాళ్లమీద అసూయ, ద్వేషం పెరిగాయి. అందుకే ఒక ప్లాన్ వేశారు. తమ సంపదను, సుఖాలను వాళ్ల ముందు ప్రదర్శించి వాళ్లను మరింత బాధపెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఘోషయాత్ర పేరుతో, అంటే పశువుల లెక్క చూసే నెపంతో అడవికి బయల్దేరారు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, అన్నీ కోల్పోయి అడవిలో ఉన్న పాండవుల ముందు తమ వైభవాన్ని ప్రదర్శించి వాళ్లను మానసికంగా హింసించడం. ఇంతకంటే క్రూరమైన ఆలోచన ఉంటుందా? ఇప్పుడు ఆలోచించండి. ఒకవైపు నిస్వార్థమైన ధర్మం, మరోవైపు కుళ్ళిపోయిన అసూయ. ఈ రెండూ ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు ఏం జరగబోతోంది? ఏది గెలుస్తుంది? ఇదే అసలైన ప్రశ్న.